ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శ్రీబాబా చెప్పిన మహావాక్యాలు లౌకిక సంబంధికులను చూస్తూ ఏ విధంగా భావించాలి. లౌకిక సంబంధికులను చూస్తూ ఏ విధంగా భావించాలి. జవాబు: లౌకికంలో అలౌకికతను స్మృతి ఉంచుకోవాలి. భలే లౌకిక సంబంధికులను చూస్తూ ఉంటారు, కానీ వీరు కూడా మా బ్రహ్మబాబా సంతానమే, వెనుకటి మా వంశీయులే అని భావించాలి. బ్రహ్మవంశం ఉంది కదా, ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త అయినప్పుడు ఎవరైతే భక్తులు, జ్ఞానులు మరియు అజ్ఞానులు ఉన్నారో వారు కూడా వంశస్థులే కదా. కనుక లౌకిక సంబంధికులు కూడా బ్రహ్మవంశీయులే. బాబా చెప్తున్నారు, లౌకిక సంబంధికులు ఏవైతే ఉన్నారో వాళ్ళని కూడా మన వారిగా ఆ విధంగా భావించాలి. లౌకికాన్ని కూడా బాబా చెప్తారు, లౌకికాన్ని కూడా అలౌకికంలోకి తీసుకొని రావాలి. లౌకిక సంబంధికులు కూడా వారు కూడా మన వంశీయులే, మన బాబా పిల్లలే అన్నట్టు విధంగా భావించాలి అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మను సృష్టికర్త, బ్రహ్మవంశం ఉంది కదా. ఎందుకంటే బ్రహ్మను సృష్టికర్త అయినప్పుడు ఎవరైతే బ్రహ్మను సృష్టికర్త అని అంటాం కాబట్టి, మరి ఎవరైతే భక్తులు ఎవరైతే భక్తులు ఉన్నారో, జ్ఞానులు ఉన్నారో మరియు అజ్ఞానులు ఉన్నారో వారందరూ వంశస్థుల కిందికి వస్తారు కదా అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, సరళచిత్తులుగా కావడానికి ఏ శక్తులు కావాలి. సరళచిత్తులుగా కావడానికి సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి, సహన శక్తి మరియు చేయు శక్తి కూడా ఉండాలి. సహన శక్తి కూడా ఉండాలి. సరళచిత్తులుగా కావడానికి మరి సరళచిత్తులుగా అంటే ఏంటిది? సరళంగా ఉండడం. సరళంగా ఉండడం అంటే చూడండి, ఒక చెట్టు ఏదైతే మొక్క ఏదైతే ఉంటుందో అటు ఎటు వంగితే అటు వంగుతుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మనకు సరళంగా ఉండాలి. దూరంగా నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే విధంగా మనం ఉండకూడదు. ఫ్లెక్సిబుల్గా ఉండాలి. చూసి చూడనట్టు పోతూ ఉండాలి. కొన్ని విషయాల్లో అన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. అంటే సరళంగా ఉండాలి అని బాబా చెప్తున్నారు. సరళచిత్తులుగా కావడానికి సరళతతో పాటు, సరళంగా ఉండడంతో పాటు ఇముడ్చుకునే శక్తి మరియు సహనశక్తి ఉండాలి అంటున్నారు. సహనశక్తి కూడా బాబా చాలాసార్లు చెప్తారు. సహనశక్తి అనేది చాలా ఇంపార్టెంట్. దైవీ గుణాల్లో సహనశక్తి అనేది ఉండాలి కంపల్సరీగా. మరియు ఇముడ్చుకునే శక్తి కూడా ఉండాలి. అష్టశక్తులలో ఈ రెండు ఉన్నాయి ఆల్రెడీ. నెక్స్ట్ పాయింట్, మరజీవ జన్మ యొక్క నిజ సంస్కారం, మొదటి స్మృతి మరియు మొదటి మాట ఏమిటి? మరజీవ జన్మ యొక్క నిజ సంస్కారం, మొదటి స్మృతి మరియు మొదటి మాట ఏమిటి? మరజీవ జన్మ యొక్క నిజ సంస్కారము, మొదటి స్మృతి మరియు మొదటి మాటయే నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను. నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను. మరజీవ అంటే మనము పాత ప్రపంచంతో మరణించాము, కొత్త జన్మ తీసుకున్నాము, బ్రాహ్మణ జన్మ. మరి ఈ బ్రాహ్మణ జన్మ అయితే తీసుకున్నామో దాని యొక్క మొదటి స్మృతి మరియు మొదటి మాట ఏమిటంటే నేను బ్రాహ్మణ ఆత్మను, నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మను. ఈ సమానం కూడా బాబా చెప్తూ ఉంటారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను సరళచిత్ ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. మరి రోజంతా సమానంలో ఉండాలి. మరియు చార్ట్ కూడా నిజాయితీతో మార్కులు వేసుకోవాలి. అచ్చా. ఓం శాంతి.